ఆల్రెడీ ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అవడంతో అమరావతికి మంచి రోజులు వచ్చాయి. కొత్త కళను సంతరించుకుంటుంది ఇప్పుడు రాజధాని. రాజధానిగా తన పూర్వ వైభవాన్ని దక్కించుకుంటుంది అమరావతి. క్యాపిటల్ సిటీ అమరావతిలోని రహదారుల వెంట పెరిగిన కంప చెట్లను జేసీబీలతో తొలగించారు. రాజధాని సీడ్ యాక్సిస్ రహదారిపై ఉన్న 2000 లైట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. రహదారిపై విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగము అమరావతి అభివృద్ధికి అడుగులు వేస్తోంది. సీఎం గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఇంతలోనే అమరావతి ప్రజలకు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింది. 5 ఏళ్ల పాటు అమరావతి రైల్వే లైన్ను రకరకాల సాకులు చెప్పి నాంచిన కేంద్రం చంద్రబాబు సీఎం అయిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రైల్వే లైన్ కోసం ముందడుగు కూడా వేసేసింది. ఈ రైల్వే లైన్కు సంబంధించి భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం ఈ కొత్త రైల్వే లైన్ 2017-18లో మంజూరైంది. ప్రధానంగా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, అలాగే అమరావతి పెద్దకూరపాడు మధ్య 24.5 కిలోమీటర్ల సింగిల్ లైన్కు కసరత్తు చేస్తున్నారు అధికారులు. అంతేకాదు సత్తెనపల్లి, నర్సారావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కూడా కలిపితే మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్త లైన్కు ఆమోదం తెలిపారు అధికారులు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మాణం చేయాలని భావించారు. దాని బదులు మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది ప్రభుత్వం. ఈ లైన్కు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలోని 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయబోతున్నారు. ఈ సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కోసం 2600 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది రైల్వే శాఖ. ఈ కొత్త రైల్వే లైన్ను విజయవాడ, హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడ లైన్లోని నంబూరు దగ్గర కలుస్తోంది. అలాగే ఎర్రుపాలెం తర్వాత 9 కొత్త స్టేషన్లను నిర్మాణాలు చేపట్టబోతున్నారు. పెద్దాపురం, చిన్నరావుపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అలాగే అమరావతి, తాడికొండ, కొప్పరావూరు ఈ స్టేషన్లను నిర్మిస్తారు అధికారులు. ఈ 9 స్టేషన్లలో పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు పెద్ద స్టేషన్లుగా నిర్మించాలని లెక్కలు వేస్తున్నారు. వీటిలో కూడా అమరావతిని ప్రధాన స్టేషన్గా ఉంచనున్నారు అధికారులు. కృష్ణానదిపై కొత్తపేట, వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల వంతెనను కూడా నిర్మించనున్నారు. ఈ 5 ఏళ్లలో ఆ లైన్లకు సంబంధించి ముందడుగులు పడలేదు. భూసేకరణ భారం భరించలేమన్న సాగుతో వైసీపీ దీనిపై ఆసక్తి కనపరచలేదు. అమరావతి నూతన రైలు ప్రాజెక్టు పట్ల కూడా అంతే చిన్న చూపు చూపింది అప్పటి ప్రభుత్వం. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు మొదలుపెట్టింది. ఇందుకోసం కేంద్రంతో మాట్లాడి చంద్రబాబు చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో ముందుకు రాని రైల్వే శాఖ ఇప్పుడు రైల్వే లైన్ క్లియర్ చేయడంతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఏపీలో అధికారంలోకి రావడంతో ఇక అమరావతి అభివృద్ధి పరుగులు పెడుతుందని అందరూ భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.